ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గతించిన 7 నెలలు క్షేమంగా కాచి కాపాడి 8వ నెలలోనికి ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ 8వ నెలలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. దాని అంతటా అదే పండు ధాన్యమును మీరు భుజింతురు. ఆమేన్. ఈ 8వ నెలలో అనగా ఆగస్టు నెలలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దాన వాక్యము, దాని అంతటా అదే పండు ధాన్యమును మీరు భుజిస్తారు, నేను మీకు ఇస్తాను అని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క వాక్యాన్ని, ఈ మాటలను మరి ఎవరితో తెలియపరిచారు, ఏ సందర్భంలో ఈ మాటలు మాట్లాడారని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు రాజుగా ఉండి పరిపాలన చేశాడు. అలాగే సౌలు తర్వాత దావీదు రాజు అయ్యాడు. దావీదు కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు రాజుగా ఉండి పరిపాలన చేశాడు. అలాగే దావీదు తర్వాత అతని కుమారుడైనటువంటి సొలొమోను రాజుగా ఉండి ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సొలొమోను తర్వాత అతని కుమారుడు రెహబాము రాజు అయ్యాడు. ఈ రెహబాము ఇశ్రాయేలుకు రాజుగా ఉండి పరిపాలిస్తున్నటువంటి దినాల్లో రాజ్యము 2గా చీలిపోయింది. ఒకటి ఇశ్రాయేలు రాజ్యము, 2 యూదా రాజ్యం. ఇశ్రాయేలు రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలన చేశారు. యూదా రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలన చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యూదా రాజ్యాన్ని లేక యూదా దేశాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో హిజ్కియా అనేటువంటి రాజు ఒకరిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజుగా పరిపాలిస్తున్నటువంటి దినాల్లో యెషయా ప్రవక్త గారు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ హిజ్కియా రాజు ఎవరయ్యా అని మనం ఆలోచన చేస్తే ఆహాజు, అభి అనేటువంటి వారికి పుట్టినటువంటి వాడు హిజ్కియా. 25 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 29 సంవత్సరాలు అతడు రాజుగా పరిపాలన చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా రాజుగా ఉన్నటువంటి దినాల్లో అతడు మొదటి సంవత్సరం మొదటి నెలలోనే దేవుని మందిరపు తలుపులను తెరచి దేవుని మందిరాన్ని బాగు చేశాడు. దేవునికి వ్యతిరేకమైన వాటన్నిటిని కూడా తొలగించాడు. అలాగే దేవుని యొక్క మందిరంలో యాజకులను, లేవీలను ఏర్పాటు చేశాడు. వాయిద్యములను, తాళములను, సితారాలను ఏర్పాటు చేసి దేవుని స్తుతించాలి అని తెలియపరిచాడు. అంతేకాదు దేవుని యొక్క మందిరములో బలులు అర్పించాలి, కానుకలు అర్పించాలని ప్రజలకు ఆజ్ఞాపించినట్లుగా వాక్యులు మనం చూస్తూ ఉన్నాం. అలాగే పస్కా పండుగను కూడా ఆచరించినట్లు వాక్యులు మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా జీవితంలో తన యొక్క రాజ్యంలో పరిపాలనలో ఎన్నో మంచి పనులు చేశాడు. హిజ్కియా రాజు దేవుని అందు విశ్వాసం కలిగినటువంటి వాడు. దేవుని యొక్క దృష్టిలో ఎంతో యథార్థంగా నీతిని అనుసరించి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు, దేవుని వెంబడించాడు, దేవుని హత్తుకున్నాడు. తన యొక్క పరిపాలన కాలంలో అన్నీ కూడా మంచి పనులే చేసినట్లుగా వాక్యులు మనం చూస్తూ ఉన్నాం. అయితే హిజ్కియా రాజు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా దేవుడు సఫలపరిచాడు. హిజ్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడు. తాను ఎక్కడికి వెళ్ళినా దేవుడు జయమిస్తూ ఉన్నాడు. ఈ విధంగా హిజ్కియా రాజుగా పరిపాలిస్తున్నటువంటి ఆ దినాల్లో కొన్ని సంవత్సరాలు గడిచాయి. సుమారుగా 14వ సంవత్సరంలో ప్రియా దేవుని బిడ్డలారా, అషూరు రాజు అయిన సన్హెరీబు అనేటువంటి వ్యక్తి, ఆ యొక్క రాజు ఇక యూదా దేశం మీదకి దండెత్తి వచ్చినట్లుగా వాక్యులు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అషూరు రాజు బలమైనటువంటి సైన్యంతో యూదా దేశం మీదకి వచ్చాడో హిజ్కియా రాజు భయపడి కొంతమంది దూతలను పంపించి, ఓ రాజా, మా యొక్క దేశాన్ని, మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపో, నీకేం కావాలో చెప్పు, ఇస్తానని చెప్పాడు. అప్పుడు అషూరు రాజు అతనికి కొంత జుల్మానా విధించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. 600 మణుగుల వెండిని, 60 మణుగుల బంగారాన్ని ఇవ్వమని చెప్తే హిజ్కియా రాజు వాటన్నిటినీ చెల్లించాడు.
రాజు వెళ్ళిపోతా అన్నాడు, కానీ వెళ్ళిపోలేదు. ఆ యొక్క రాజ్యం మీదకి వచ్చి ఆ యొక్క హిజ్కియా రాజును అతను నమ్ముకునేటువంటి యెహోవా దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టాడు. తన యొక్క ఇష్టానుసారంగా అనేకమైనటువంటి దూషణ మాటలు పలికాడు. హిజ్కియా వెంటనే దేవుని మందిలోనికి పోయి గోనిపట్ట వేసుకుని ఉపవాసం ఉండి అతడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ కొంతమంది దూతలను యెషయా ప్రవక్త దగ్గర పంపించాడు. వారు యెషయా ప్రవక్త దగ్గరికి వీళ్ళు అంటున్నారు కదా, అయ్యా పిల్లలు కనడానికి వచ్చి ఉన్నారు, అయితే ప్రసవించడానికి శక్తి సరిపోవట్లేదు, సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పి వారు యెషయా ప్రవక్తతో తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. వెంటనే యెషయా ప్రవక్త వారితో అంటున్నాడు, ఇదిగో హిజ్కియా ప్రవక్తతో ఈ మాటలు చెప్పండి. దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో నేను ఒక ఆత్మను పుట్టిస్తాను, ఒక వదంతు విని ఆ యొక్క అషూరు రాజు ఈ యొక్క దేశాన్ని ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతాడు. అయితే నీవు అతని యొక్క రథాలను చూసి, గుర్రాలను చూసి, ఏనుగులు చూసి, అతని సైన్యాన్ని చూసి నువ్వు భయపడొద్దు. అతడు దూషించింది నిన్ను కాదు, నన్ను దూషించాడు. అతడు రంకెలు వేయటం, అతడు దూషించడం నేను విన్నాను. అంతేకాదు అతడు నీ దేశం మీదకి రాడు, నీ మీద బాణాలు వేయడు, ఈ యొక్క ప్రాంతాన్ని స్థలాన్ని విడిచి అతడు వెళ్ళిపోతాడు, పారిపోతాడు. అతని ముక్కుకు గాలం వేస్తాను, అతని నోటికి కళ్ళి వేస్తాను, అయితే అతడు యొక్క పట్టణాన్ని విడిచి పారిపోతాడు. ఇదిగో నేను ఒక సూచన తెలియపరుస్తున్నాను. అదేంటంటే, ఇదిగో దాని అంతట అదే పండు ధాన్యాన్ని ఇదిగో మీరు భుజిస్తారు, నేను మీకు ఇస్తానని యెషయా ప్రవక్త హిజ్కియా రాజుతో ఈ మాటలు తెలియపరిచాడు. ఇది దేవుడిచ్చినటువంటి సూచన, ఇది దేవుడు చెప్పిన మాట. అదేంటంటే దానంతట అదే పండు ధాన్యాన్ని ఇస్తానని ఆ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియా రాజుతో మాట్లాడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో ఆ రాత్రికి రాత్రే దేవుని యొక్క దూత ఆ యొక్క శత్రువుల మీదకి వెళ్ళింది. ఆ శత్రువుల మీదకి వెళ్ళి దేవుని దూత యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా 185,000 మందిని హతమార్చినట్లుగా, మరి నాశనం చేసినట్లు వాక్యలో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా శత్రువుల మృత కళేబరాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, రాజు భయపడిపోయి తన యొక్క పట్టణానికి, దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నిస్రోక్ అనేటువంటి వారి యొక్క దేవత గుడిలోకి వెళ్ళి మొక్కుబళ్ళు అర్పిస్తూ ఉన్నాడు. అర్పిస్తూ ఉండగా తన 2 కుమారులు ఆ యొక్క మరి అషూరు రాజు మీద పడి ఖడ్గంతో పొడిచి చంపేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియా రాజుతో చెప్పిన మాట ఏంటంటే, దాని అంతట అదే పండు ధాన్యాన్ని నేను మీకు ఇస్తాను, మీరు భుజిస్తారని చెప్పాడే. ఆ మాట యొక్క అర్థం ఏంటి ఆ సూచనను మనం గమనిస్తే, హిజ్కియా రాజు శత్రువు మీదకి వెళ్లకుండా, హిజ్కియా రాజు శత్రువుతో యుద్ధం చేయకుండా, బాణాలు తీసుకొని వెళ్లకుండా, సైన్యాన్ని తీసుకొని వెళ్లకుండా దేవుడే తన దూతను పంపించి శత్రువులతో పోరాడాడు, శత్రువుల మీద యుద్ధం చేశాడు, వారిని జయించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. రాజు యుద్ధం చేయకుండానే దేవుడే యుద్ధం చేశాడు. అంతేకాదు దాని అంతటదే పండు ధాన్యాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు కదా. అంటే అర్థం ఏంటి? దాని అంతటా అదే పండు ధాన్యము ఈ భూలోకంలో మనకి ఎక్కడైనా కనబడుతుందా? ఎవరైనా ఎప్పుడైనా చూసారా అంటే లేదు, ఎవరు చూడలేదు, ఎవరు ఎక్కడ వినలేదు. మరి ఏంటి దీని అర్థం? అసలు వాస్తవంగా మనం చూస్తే దాని అంతటా అదే పంట మరి వస్తుందా? దాని అంతటా అదే పండు ధాన్యం ఎలా వస్తుంది? పంట రావాలంటే ఒక వ్యవసాయదారుడు పొలాన్ని దున్నాలి, పొలాన్ని బాగు చేయాలి, విత్తనాలు వేయాలి, నాటు వేయాలి, నీళ్లు పెట్టాలి, అలాగే మరి కలుపు మొక్కలు తీసివేయాలి, ఎరువు వేయాలి. అంతేకాదు ఆ యొక్క పొలం అంతా కూడా పండేంత వరకు కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తరువాత కోత కోయాలి, కుప్ప వేయాలి, నూర్చాలి. అప్పుడు కానీ ధాన్యం ఇంటికి రాదు. మరి ఇంత ప్రాసెస్ ఉంది కదా, ఇంత కష్టం ఉంది కదా, ఇంత శ్రమ ఉంది కదా, మరి కొన్ని నెలలు సమయం పడుతుంది కదా. అయితే దేవుడు ఏమంటున్నాడు? దాని అంతటా అదే పండు ధాన్యాన్ని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. వాస్తవంగా మనం చూస్తే పంట రావాలి అంటే, ధాన్యం రావాలంటే ఒక వ్యవసాయదారుడు, రైతు ఎంతో కష్టపడాలి, ఎంతో ప్రయాసపడాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వేమి చేయవలసిన అవసరం లేదు, కానీ నేను నీకు పంట ఇస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు నీ శత్రువుల మీద జయమిస్తాను, నేను నీ సమస్యల నుంచి విడిపిస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, రక్షిస్తానని
దేవుడు చెబుతున్నాడు. ఈరోజు ప్రియాదినులారా, ఈ యొక్క ఆగస్టు నెలలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మనమేమీ చేయకపోయినా దేవుడు మన పక్షాన నుండి యుద్ధం చేస్తాడు. దేవుడు మన పక్షాన గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు మనకు సహాయం చేయాలంటే హిజ్కియా రాజు వలె మనం కూడా దేవుని మందిరంలో ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. దేవునికి మొరపెడితే చాలు, దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు. దేవునికి మొరపెడితే చాలు, దేవుడు మనకున్న సమస్యలను తొలగిస్తాడు. దేవునికి మొరపెడితే చాలు, దేవుడు మన యొక్క ఆలోచనలన్నీ సఫలపరుస్తాడు, మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ఎవరికైనా ఇలాంటి కార్యం చేశాడా? దేవుడు ఎవరి జీవితంలో అయినా ఇలాంటి మరి మేళ్ళు చేశాడా అని మనం ఆలోచన చేస్తే ఒకానొక రోజున దేవుడు ఏలియాతో చెప్తున్నాడు, ఏలియా, నీవు సీదోన పట్టణ సంబంధమైన సారేపతు అనేటువంటి ఒక ఊరికెళ్ళు, అక్కడ ఒక విధవరాల ద్వారా నేను నిన్ను పోషిస్తాను అని చెప్పాడు. ఏలియా వెళ్ళాడు. గవిని వద్దకు వెళ్ళినప్పుడు ఆ యొక్క సారేపతులో ఉన్నటువంటి ఒక విధవరాలు పొలలు ఎరుకోవడానికి వచ్చింది. ఆమెను చూసి, అమ్మా నాకు దాహం అవుతుంది, నీళ్లు తీసుకురా అన్నాడు. ఆమె గబగబా నీళ్లు తీసుకుని రావడానికి వెళుతుంటే ఆయన అంటున్నాడు కదా, ఏలియా గారు, అమ్మ అదే చేత్తో కాస్త ఏదైనా ఒక రొట్టె ముక్క, ఒక అప్పాన్ని తీసుకునిరా అని చెప్పాడు. అప్పుడు ఆమె అంటుంది కదా, ఇదిగో నా ఎలినవాడా, యెహోవా జీవముతోడు పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉంది. ఇదిగో నేను నా కుమారుడు తిని ఆ యొక్క వంట చేసుకోవడానికి, పుల్లలు ఎరుకోవడానికి వచ్చాను అని చెప్పి ఆమె దైవజనుతో చెప్పినప్పుడు ఏలీ గారు అంటున్నారు కదా, నీవు భయపడొద్దు, నీవు వెళ్ళి మొదటిగా అప్పం చేసి తీసుకొనిరా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఆ ఏలియా మాట్లాడినప్పుడు ఆ సారేపతున్నటువంటి విధవరాలు మరి గబగబా వెళ్ళి మొదటిగా ఒక అప్పము చేసి తీసుకొని వచ్చి దైవజనుడు ఏలియాకి ఇచ్చింది. ఏలియా అంటున్నాడు కదా, ఈ భూమి మీద వర్షం పడేంత వరకు కూడా ఇదిగో ఆ యొక్క తొట్టిలో పిండి తరిగిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు అని చెప్పి ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడని ఏలియా గారు తెలియపరిచినట్లుగా ఆశ్చర్యకరంగా ప్రియాదినులారా 3.5 సంవత్సరాల కాలం దేశమంతా కూడా కరువుతో ఎన్నో బాధలు కష్టాలు అనుభవించిన ఈ యొక్క సారేపతులు అనేటువంటి విధవరాలు ఆమె యొక్క కుమారుడు ప్రియాదినులారా మరి సమృద్ధిగా వాళ్ళు పోషించబడినట్లుగా ఆ యొక్క మరి తొట్టిలో పిండి తరిగిపోలేదు, బుడ్డిలో నూనె తరిగిపోలేదని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ఆ యొక్క విధవరాలు చేసిన పని మొదటగా చేసిన అప్పాన్ని దైవజనికి ఇచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్ళలేదు, పొలాన్ని బాగు చేయలేదు, పంట వేయలేదు, ఎలాంటి ధనాన్ని ఖర్చు పెట్టలేదు, ఏ విధమైన కష్టము శ్రమ ఆమె ఏమి పడలేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఆమె జీవితంలో ప్రియాదినులారా మరి ఆ యొక్క తొట్టి నిండా పిండి ఇచ్చాడు, అలాగే ఆ బుడ్డిలో నూనె ఇచ్చాడు. ఎన్ని రొట్టెలు వేసుకున్నా పిండి తరిగిపోవట్లేదు, ఎన్ని రొట్టెలు కాల్చుకున్నా నూనె తరిగిపోవట్లేదు. ఆమె జీవితంలో ఆమె ఎలాంటి శ్రమ కష్టం చేయకపోయినా దేవుడు ఆమెకు కావలసిన సమృద్ధినిచ్చి పోషించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, మన దేవుడు గొప్పవాడు. ఆయన చేసే కార్యాలు కంటికి కనపడు, చెవికి వినబడు, మనిషి హృదయానికి గోచరము కావు. మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు. నీవు నిజమైన దేవుని నమ్ముకున్నావా? యేసునందు నీ విశ్వాసం ఉంచావా? యేసునందు మరి నీవు ఆయన నమ్ముకుని ఆయన మార్గంలో జీవిస్తున్నావా? దేవుని మాట వినకుండా ఇంకా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే దేవుని కార్యాలు చూడలేవు. దేవుని మాట విను. ఈరోజైనా దేవుని వాక్యానికి లోబడు. దేవుని దగ్గరకు వస్తే నీ ముందున్నటువంటి సమస్య ఎలాంటి పెద్దదైనా, ఎలాంటి కష్టమైనదైనా, నీ వల్ల కానిదైనటువంటి అయినా, నీకు అసాధ్యమైనదైనా మన దేవుడు సాధ్యపరుస్తాడు. హిజ్కియా జీవితంలో ఆయన యుద్ధానికి వెళ్లకుండా ప్రియాదినులారా శత్రువులతో యుద్ధం చేయలేదా? హిజ్కియా పక్షాన దేవుడు గొప్ప జయం ఇవ్వలేదా? హిజ్కియాకు దేవుడు సహాయం చేయలేదా? తన పట్టణాన్ని, దేశాన్ని, ప్రజలను దేవుడు రక్షించలేదా? అలాగే నీ జీవితంలో కూడా దేవుడు యుద్ధం చేస్తాడు. నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీకున్న ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు. కనుక నీవు కూడా ప్రార్థన చేయి. అలాగే సారేపతులైనటువంటి విధవరాలు కూడా దైవజనుడు చెప్పినటువంటి మాట విని వెంటనే తాను మొదటిగా చేసిన అప్పాన్ని తీసుకుని వచ్చి దైవజనునికి ఇచ్చింది. దేవుని మాట వింటే, దైవజను మాట వింటే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏ లోటు, ఏ సమస్య నీకు రానివ్వడు, ఏ కొరత రానివ్వడు. నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప సమృద్ధినిస్తాడు. కనుక ప్రియాదినులారా, ఈ ఆగస్టు నెలలో దాని అంతటదే పండు ధాన్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, ఎదురు చూద్దాం. వారి
జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడో మన జీవితాల్లో దేవుడు అంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, ఎదురు చూద్దాం. దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య వందనాలు ప్రభువా. గతించిన 7 నెలలు క్షేమంగా కాచి కాపాడావు. ఈ 8వ నెల అనగా ఆగస్టు నెలను ప్రవేశపెట్టిన దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 8వ నెలంతా కూడా నాయన మీద తండ్రి నీ కృపాన్ని క్షేమాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ 8వ నెలలో మీరు ఇచ్చిన వాగ్దాన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దాని అంతటా అదే పండు ధాన్యాన్ని నేను మీకు ఇస్తాను, మీరు భుజిస్తారని మీరు మాకు తెలియపరిచారు. అలనాడు యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియా రాజుతో మీరు మాట్లాడారు. శత్రువు ఎంతో గొప్ప సైన్యాన్ని తీసుకొని వచ్చినప్పుడు రాజు భయపడినప్పుడు, ఇదిగో నువ్వు భయపడొద్దు, నేను యుద్ధం చేస్తానని నాయన మీరు యుద్ధం చేశారు. అయ్యా శత్రువులను హతమార్చారు. అయ్యా రాజు జీవితంలో సంతోషాన్ని, నెమ్మదినిచ్చారు. అలాగే సారేపతులైనటువంటి విధవరాల విషయంలో కూడా దైవజనుని మాట విని తాను మొదటిగా అప్పు ఇచ్చినప్పుడు తాను బ్రతికినంత కాలం భూమి మీద వర్షం పడేంత వరకు కూడా నాయన మీరు పోషించారు, సమృద్ధినిచ్చారు. ఆమె జీవితంలో మరి ఎలాంటి విత్తనం వేయలేదు, ఏ విధమైనటువంటి కష్టము శ్రమ చేయలేదు, కానీ మీరు ఆశీర్వదించారు, పోషించారు. ఈరోజు ఈ వాక్యం ఉన్నటువంటి నా జీవితంలో, మా జీవితాల్లో కూడా ప్రభువా ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన ఇలాంటి కార్యాలు చేస్తారని మేము నమ్ముచున్నాం ప్రభువా. అయ్యా నీ సందులో మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ నెలలో మా జీవితాల్లో కూడా అనేక గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. వారు కూడా నేను తెలుసుకొని నీ రక్షణ పొంది నీ మార్గంలో జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీవే తోడుగా ఉండి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.